శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో గాంధీజీ ఆరాధన వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గాంధీ మహాత్మునికి మాతా కస్తూర్బా గాంధీకి విశేష పూజలు నిర్వహించారు. జనవరి 30వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీజీ 77వ ఆరాధన దినోత్సవం సందర్భంగా స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండవ రోజైన శనివారం సాయంత్రం ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని శ్రీ మహాత్మా గాంధీ, మాతా కస్తూర్బా గాంధీలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గాంధీజీ సత్యవ్రతనిష్ట, ప్రపంచ ఆకర్షణ శక్తి, అహింసా సిద్ధాంతాలు దైవ స్వరూపానికి ప్రతీకలని పేర్కొన్నారు. నేడు ప్రతి వ్యక్తి శాంతిని కోరుకుంటున్నారని, శాంతి పొందాలంటే మహాత్మా గాంధీజీ అహింసా మార్గం అవలంబించవలసి ఉంటుందని అన్నారు. ప్రజలకు స్ఫూర్తిని కలుగుజేయవలసిన నైతిక బాధ్యత ఈ ఆశ్రమానికి ఉందని, అందుచేతనే ఆరాధనా వారోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు రామలింగాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, పొదిలి రాఘవయ్య శాస్త్రి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. ప్రపంచ పూజితులు శ్రీ 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 మహాత్మా గాంధీజీ 77వ ఆరాధనోత్సవాలు ఈ నెల 30వ తారీఖున జరుగుతున్నవి. ఈ సందర్భంగా ఈ ఆశ్రమంలో వారోత్సవాలు నిన్న నుంచి ప్రారంభించాము. ఈ వారోత్సవాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, భగవంతుడిని మనం ఎట్లయితే ఆరాధిస్తామో అదేవిధంగా గాంధీజీని ఆరాధించాలి. గాంధీజీ అంటే సత్యస్వరూపుడు, అహింసామూర్తి. సత్యంలో దైవం ఉంటుంది, అహింసలో దైవం ఉంటుంది. ఇటువంటి సాధనాలతోనే ప్రపంచంలో మహాత్మా గాంధీజీ శాంతిని నెలకొల్పడం జరిగిందని, మహనీయులందరూ కూడా పెద్ద స్థాయిలో ఆయన వరల్డ్ వైడ్గా అహింసామూర్తి, నాన్ వైలనిస్ట్గా గుర్తించారు. ఆ సిద్ధాంతం ఏమిటంటే, ఎవరికి అపకారం చేయకుండా ఉండటమే, త్యాగము, క్రమశిక్షణ, సత్యం పలుకుట, ఎవరి యొక్క విధానాన్ని కూడా భిన్నం కాకుండా తను చేసే ప్రతి పని కూడా ఆదర్శంగా ఉండేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా చేశారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు గాంధీజీ. నా జీవితమే నా సందేశం అన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన మహానుభావుడు యొక్క ఈ యొక్క వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. 2 నెలల కరెంటు బిల్లు కట్టపోతే అతను వచ్చి అడిగాడు, ఏమంటే కరెంటు బిల్లు కట్టలేదు ఏంటని. నేను చాలా షేమ్ అయ్యా. నేను మాత్రం కట్టాలని కట్టాను. నేను 20 సంవత్సరాల పైగా నేను గాంధీ ఆశ్రమం నడుపుతున్నాను, దాతలు ఇచ్చారు, చేశాము. మరి నా ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాను, 40 సంవత్సరాలు డాక్యుమెంటేట్గా పనిచేశాను. ఈ డబ్బంతా ఏమైందని ఒక ఆలోచన వచ్చి కొంచెం కళ్ళమ్మ నీళ్ళు అనిపించింది. వెంటనే ఆ రోజు అర్ధరాత్రి గాంధీ గారి కళ్ళలో కనబడి ఒక పుస్తకం చూపించారు. ఆ పుస్తకంలో ఏముందంటే, గాంధీ ఆశ్రమంలో ఆర్థిక సంక్షోభం అని ఉంది. నేను ఆశ్చర్యపోయి గాంధీ గారి ఆశ్రమంలో ఇదేంటని చూస్తే అందులో ఏముంది, ఒక సంఘటన జరిగింది. ఆ విధానంలో గాంధీ గారు కూడా జరిగింది ఆర్థిక ఇబ్బంది. వెంటనే గాంధీ గారు ఆలోచించారు, ఏమిటి పరిశ్రమగానే 13,000 రూపాయలు తీసుకొచ్చి గాంధీ గారి చేతులు పెట్టాడు. ఒక రిచ్ మ్యాన్, అందులో ఇంగ్లీష్లో ఉంది, ఏ రిచ్ మ్యాన్ కేమ్ అండ్ గేవ్ గాంధీ 13 రూపీస్ అండ్ వెంట్ అవే. గాంధీ వాజ్ అస్టానిష్డ్ అట్ దిస్ గ్రేట్ గెచ్యూర్ అంటాడు. ఈ సంఘటన ఊహించలేదు. చూసి అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, పరమేశ్వరుడు అనుగ్రహం నాకు ఎల్లవేళ ఉంది కాబట్టి నేను అనుకునేది జరుగుతూనే అన్నాను. అదేవిధంగా గాంధీజీ అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఇది వ్యవహారం ఇస్తున్నాను. ధర్మదాతలకి, ధర్మకర్తలకి, తెనాలి పట్టణ ప్రజలందరికీ, మరి రాజకీయ నాయకులకి అందరికీ కూడా శుభం జరగాలని గాంధీ ఆరాధన సందర్భంగా